చేతులకు స్వాగతం పలకండి. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా వేదిక మీదకి వస్తున్నారు. అందరూ స్వాగతం పలకండి. ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా తప్పని భారంగాను పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. స్వాగతం పలకండి. స్వాగతం షర్మిలారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం రెడ్డి గారికి అగ్గి నుండి తీయబడిన కొరివిలా రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ నరసింహారెడ్డి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి స్వాగతం 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 సుస్వాగతం సుస్వాగతం ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా మైక్ ఆఫ్ చేయమా కొంచెం ఇది పాటలు ఆఫ్ చేయండి. పీలేరు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పీలేరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకురాలు ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పీలేరు నియోజకవర్గ అభ్యర్థి మన సోమశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సోమశేఖర్ రెడ్డి గారు సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. సోమశేఖర్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్నమయ్య జిల్లా తరఫు నుండి మన రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ్య
శ్రీమతి షర్మిలా గాంధీ గారికి మన అందరి తరపున స్వాగతం పలకండి. అలాగే ఈరోజు మొట్టమొదట అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టిన మా షర్మిలమ్మ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, మీరు మా జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చారు. మీరు చాలా అమూల్యమైనటువంటి ఈ క్లిష్ట పరిస్థితి ఈ పీలేరు మీ అమూల్యమైన మాటలు అందించి ప్రజలకు ధైర్యం నింపి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యేటట్టు చూస్తారని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాయర్ సోమశేఖర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటగా గాజుల భాస్కర్ గారు మాట్లాడతారు. రాజంపేట కాంగ్రెస్ నాయకుడు. పీలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అలాగే మా విన్నపాన్ని మన్నించి మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు విచ్చేసిన మేడం షర్మిలమ్మ గారికి నమస్కారం. అయ్యా, 10 సంవత్సరాలు 2 ప్రభుత్వాలను చూశారు. ఈ ఒక్క అవకాశము మా షర్మిలమ్మ గారికి ఇవ్వండి. రాజన్న ముద్దల బిడ్డ షర్మిలమ్మ గారిని మీరందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులైన నా ప్రియాతి ప్రియమైన పీలేరు ప్రజలకి, అదేవిధంగా పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దు బిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, వుడ్-బి సీఎం షర్మిలమ్మ గారికి నా వందనం, పాదాభివందనం. భయం ఎరుగక, ధైర్యం సడలక, పదం పాడుతూ కదం తొక్కుతూ అందరినీ కాదని ఈరోజు షర్మిలమ్మ కోసం వచ్చినందుకు మరొక్కసారి మీకు పాదాభివందనం. కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం కావాలన్నా, రాష్ట్రంలో రాజన్న రాజ్యం కావాలన్నా మన షర్మిలమ్మ గారు మనం సీఎం చేసుకోవాలి, మన ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. ఎందుకు కాంగ్రెస్ రావాలి, ఎందుకు మార్పు కావాలి? మన చేతుకున్న 5,000 సమానంగా ఉండవు. కానీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా అందరినీ సమానంగా చూసి సమాన హక్కుల్ని పరిరక్షించి వాళ్ళకు సమానత్వాన్ని ఇచ్చే ఏకైక పార్టీ ఏదైనా ఉందేనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. వాళ్ళు ఎవరైనా, చిన్నైనా పెద్దైనా, బడుగైనా బలహీనుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, ఉద్యోగస్తుడైనా, కూలివాడైనా అందరికీ సమానంగా చూసి సమానత్వాన్ని పంచిపెట్టే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మనకు మన షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అయితే మనకు ప్రత్యేక హోదా నల్లేరు మీద నల్గడాగా వస్తుంది. ఎందుకు మనకు రాయలసీమకు, అదే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి, రాయలసీమకు ప్రత్యేక బ్యాచ్ ఎందుకు కావాలి అని అంటే, రాయలసీమలో ముఖ్యంగా 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒక్కటి కరువు, రెండోది నిరుద్యోగ సమస్య. కరువు ఎందుకంటే ఇక్కడ సాధారణ వర్షపాతం కన్నా చాలా సాధారణమైన వర్షపాతం రాయలసీమలో పడుతుంది. కాబట్టి పంటలు పండగ, నీళ్లు లేక వలసలు వెళ్లే పరిస్థితి. అటు బెంగళూరు, ఇటు హైదరాబాదు, ఇటు చెన్నయ్యో. అదేవిధంగా నిరుద్యోగం, చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కంపెనీ లేదు. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు సృష్టించబడతాయి, అదేవిధంగా ప్రాజెక్టులు వస్తాయి, నీళ్లు నిలుస్తాయి, పంటలు పండుతాయి. కాబట్టి మనం మన సమస్యలని సాల్వ్ చేసుకోవడానికి ఏకైక మార్గం మన షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి నేను కోరుచున్నాను. ది లీడర్, వన్ హూ నోస్ ద వే, goes the way and shows the way. She is the leader.
షర్మిలమ్మ గారి నాయకత్వం వుడ్ బి సీఎం షర్మిలమ్మ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లీడర్ షర్మిలమ్మ గారికి నేను ప్రత్యేకంగా పాదాభివందనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పిలేరు నియోజకంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈ సూర్యుడు భూమి చుట్టే తిరిగినట్లు ఈ నియోజకవర్గంలో 4 సమస్యల మీద తిరుగుతూ ఉంటాయి. ఒకటి ల్యాండ్, ఒకటి శాండ్, ఒకటి మైను, ఇంకొకటి వైను. ఈ ప్రధానమైన 4 సమస్యల మధ్య నియోజకవర్గం అభివృద్ధి నిల్లు. కాబట్టి ల్యాండ్కి షేపులు మార్చేస్తారు, శాండ్కి ఇసుక మామూలుగా ఇసుక పరుపులు అంటారు. ఏట్లోకి పోతే ఇసుక పరుపులు లేవు, ఇసుక బాయిలు సముద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా లిక్కర్ అయితే నాసిరకం లిక్కర్తో కిడ్నీలు, లివర్లు, ఫీజులు ఎగిరిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, మంచి పాలన కావాలంటే మన కాంగ్రెస్ రావాలి, షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ప్రియమైన పీలేరు ప్రజలారా. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు, పులివెందుల పులిబిడ్డ మన షర్మిలమ్మ గారు, మన నాయకురాలు మాట్లాడతారు. పులి తలైవా ఎప్పుడైనా మైకు పట్టింది చూసారా? ఇప్పుడు చూస్తారు. మాటలు మాంత్రికురాలు, నడిచే లైబ్రరీ, మాటల తూటాలు చూడాలంటే మా అక్క మాట్లాడుతుంది. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ. పీలేరు ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులను మానుకొని నా కోసం వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, వినాలి అని నా కోసం మీరందరూ సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయి, అవునా? ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయిపోయింది, పోయిన ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. వస్తున్నారా అమ్మా? వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తున్నారా? ఏమన్నా అన్న ఈ ఫ్లాగ్లు అంటే కిందికి దించండి. ఎంతంట ఓటుకి? ఎంత? 5 ఎంత ఓటుకి? ఎంత? 5. వెరీ గుడ్. తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పుకొని మీరు ఓట్లేస్తే గెలిచి అధికారంలో ఉండి మాఫియాలు చేసి సంపాదించుకున్న డబ్బులే. మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి. డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటేయండి. మొదటి 5 సంవత్సరాలు మనం రాష్ట్ర ఏడిపోయిదాకా మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్, రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి. 10 ఏళ్ళు అయిపోయింది, పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం. అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అందుకే చెప్తున్నాం, ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. రాజధాని ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడ్చిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతి రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్ అన్ని చూపించాడు. సింగపూర్లా తయారు చేస్తానన్నాడు. అయిందా? సింగపూర్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనేమో 1 కాదు 3 రాజధానీలు అన్నాడు. అన్నారా? 3 ఏ ఒక్కటైనా అయిందా? ఒక్కటైనా ఏడ్చిందా? మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మనకేముంది? గుండు సున్నా మిగిలింది. అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం. అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు, మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. ఎవరు మాత్రం ఏముద్ధరించారు? చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం. ఎవరేం చేశారు? అన్నా ఇంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ. రైతులున్నారా? రైతులున్నారా? ఎట్లా ఉందన్నా వ్యవసాయం? బాగుందా? మద్దతు ధర ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? అన్నా వ్యవసాయం ఎలా ఉంది? కనీసం మద్దతు ధర కూడా లేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ కూడా లేదు. పంట నష్టపోతే పంట నష్టపరిహారం చెల్లించే దిక్కే లేదు. మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇదేనా వ్యవసాయం అంటే? ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయము దండగ అయిపోయింది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా 3,000 కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు? ఉందా మద్దతు ధర? మరి ఎందుకు ఇవ్వలేదు మద్దతు ధర? ఇంకేం చెప్పాడు? మేనిఫెస్టోలో 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం అయినా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఇదేనా వ్యవసాయం అంటే? ఇంతమంది ఉన్నారు, అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు. ఏమ్మా ఎలా ఉంది బ్రతకెట్లా ఉంది తల్లి? ఎలా ఉందమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు 11 ఇచ్చాడు, అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 2 3 తల్లి? 2 సరిపోతున్నాయా? నూనె ధర, చక్కెర ధర అన్నీ పెరిగిపోయాయి. గ్యాస్ ధర, పెట్రోలు, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. మరి ఇల్లు ఎలా గడవాలి? ఏమ్మా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు?
ఇస్తున్నాడు. అమ్మ ఒడి పథకం కింద 15,000 చొప్పున ప్రతి మహిళకు 2 బిడ్డలకు ఇస్తానన్నారు కదా, వస్తున్నాయా? 30,000 వస్తుందా? ఒక్క బిడ్డకు వస్తుంది. అంటే ఏంటన్నా, ఇంకో బిడ్డ దత్తత ఇయ్యాలా? ఇంకో బిడ్డను ఇచ్చేస్తామా? దత్తతకి ఇచ్చేస్తామా? లేకపోతే చంపేసుకుందామా? ఏం చేసుకుందాం? ఆ బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా? దేనికైనా సరిపోతున్నాయా? ఆఖరికి అన్ని ఖర్చులు పెరిగిపోయి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటాయి, ఇక్కడ ఎంత ఉందన్నా? 200, 250, 250. ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి ఇస్తున్నదేమో ఇంత 15,000, తీసుకుంటున్నది ఎంత? 40,000. అంటే ఒక చేత్తో మట్టి కుండని ఇస్తున్నారు, ఇంకో చేత్తో వెండి కుండని తీసుకుంటున్నారు. బాగుందా? ఇది కదా జరుగుతున్నది. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ అక్క చెల్లెలు అని తిరుగుకుంటూ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన దాన్ని నేనే. అయిందా అన్నా మద్యపాన నిషేధం? ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది. బయట వాళ్ళు ఎవరు అమ్మటం లేదు, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. మొత్తం అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాప్ లో నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది. స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది, డిఎస్సి అక్కడే ఉంది, క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరిచి చూస్తే ఏవీ లేవు, మొత్తం అంతా అదృశ్యమే. వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఎక్కడుంది పద్ధతి? ఉందా? ఒక పాడుందా దానికి? మన రాష్ట్రంలో నాసి రకం మందు తాగి 25% మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో 25% పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా? మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా? ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట. అవునా? ఓన్లీ క్యాష్ అట. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా, దేనికి లెక్కలు లేవు. ఏమైనా ఆడిట్ ఉందా? హెల్త్ చెక్లు ఉన్నాయా? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏది లేదు. అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై. నిజం కాదా? ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రాజకీయం ఇది? ఏమి రాజకీయం ఇది? హత్య రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నని అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు, దానికి ఈయన గంగిరెద్దిలా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము?
ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా? పరిశ్రమలు వచ్చాయా? ఏమైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో టొమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టుకు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము, ఇస్తాము అని చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు కాబట్టి బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం. ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఇలా 1 కాదు 2 కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, వ్యవసాయం పండుగగా చేశాడు, మట్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం. ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ, పెద్ద మహిళ చేతుల్లో పెడతామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో 40 లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. పెన్షన్లు 4,000 అవుతాయి. వికలాంగులకు పెన్షన్లు 6,000 అవుతాయి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
మీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు. మరొకసారి మండుటు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలి విలాని అని ఇంతసేపు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది. సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మీ తమ్ముడు, మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి, ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, గొప్ప మెజారిటీతో గెలిపించండి. మీ పక్షాన పోరాడతాడు, మీ గొంతు వినిపిస్తాడు, మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తు అమ్మా, హస్తం గుర్తు తల్లి, హస్తం